అదిగో చూపిస్తున్నాం ఇదిగో చూపిస్తున్నాం అంటూ రామాయణ సినిమా ట్రైలర్ గురించి ఊరించిన మేకర్స్ మరోసారి డిసప్పాయింట్ చేశారు. దీంతో ఈ మైథలాజికల్ గ్లోబల్ ప్రాజెక్ట్ కి ఆదిలోనే ఆటంకాలా అని ఫీల్ అవుతున్నారు జనాలు. మరి రామాయణ ట్రైలర్ పై బిగ్ హైప్ తెచ్చిన మేకర్స్ తిరిగి ఈ రేంజ్ అటెన్షన్ గ్రాప్ చేయగలరా? ఇంతకీ నితేష్ తివారీ టీం ఇంతకు మించి అనేలా ఆడియన్స్ కోసం ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈ ఇయర్ బాక్సాఫీస్ ముందుకొస్తున్న సినిమాల్లో ఇండియన్స్ ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురుచూస్తున్న సినిమా రామాయణ. మైథలాజికల్ విజువల్ వండర్ గా డైరెక్టర్ నితేష్ తివారీ, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా భారీ స్థాయిలో గ్రాండియర్ గా రామాయణ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 2 భాగాలుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం ఈ దీపావళికి రిలీజ్ చేసేందుకు రెడీ అయిన మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ను స్పీడప్ చేశారు. రీసెంట్ గా ఢిల్లీలో ప్రథమ్ సంకల్ప్ ఈవెంట్ తో అటెన్షన్ క్రియేట్ చేసిన టీం కాలిఫోర్నియాలో జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లోనూ సందడి చేశారు. అయితే ట్రైలర్ విషయంలో ఆడియన్స్ కి లాస్ట్ మినిట్ లో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. రామాయణ సినిమా ట్రైలర్ వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు నిర్మాత నమిత్ మల్హోత్రా. రామాయణ సినిమాని వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు తేవాలనే తన కల ఇప్పుడు నిజమైందన్న నమిత్ ఈ ప్రెస్టీజియస్ సినిమాని గ్లోబల్ రేంజ్ లో విడుదల చేసేందుకు తాము సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ తో టైఅప్ అయినట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇండియన్ సినీ హిస్టరీలో కొత్త అధ్యాయం మొదలైందని, హాలీవుడ్ సినిమాల స్థాయిలో రామాయణ సినిమాని రిలీజ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వివరించారు. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణ సినిమాతో గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న మేకర్స్ ట్రైలర్ ని కూడా వరల్డ్ వైడ్ గా ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ కారణంతోనే వాయిదా వేయాల్సి వచ్చింది తప్ప మరే ఇతర కారణాలు లేవని క్లారిటీ ఇచ్చారు. అయితే రామాయణ ట్రైలర్ ని పోస్ట్ పోన్ చేయడం వెనుక ఇంకో రీజన్ కూడా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణాలతోనే మేకర్స్ వెనక్కి తగ్గి ఉంటారా అనే డిస్కషన్స్ సైతం జరుగుతున్నాయి. మరి గ్లోబల్ స్ట్రాటజీపై ఫోకస్ పెట్టిన మేకర్స్ రామాయణ ట్రైలర్ ని ఎంత త్వరగా విడుదల చేస్తారో వెయిట్ అండ్ సీ.